మా తాటి వృద్ధాలు ఒక్కొక్కసారి హృదయంలో చాలా బాధలు కలుగుతాయి. మామూలుగానే కన్నీరు వచ్చేస్తుంది, దుఃఖం చేత కన్నీరు వచ్చేస్తుంది, బాధ చేత కన్నీరు వచ్చేస్తుంది. కానీ ఆ కన్నీరు నువ్వు ఏ మనుషులు ఎదుటి కానీ ఎవరి దగ్గర కూడా కార్చకూడదు, చెప్పుకోకూడదు. కానీ ఆ కన్నీరు యేసయ్య పాదాల దగ్గర మాత్రమే నువ్వు కార్చాలి. యేసయ్య పాదాల దగ్గర మాత్రమే కన్నీరు విడవాలి. ఎందుకంటే యేసయ్య పాదాల దగ్గర ఆ కన్నీరు విడిచటం వలన ఏం జరుగుతుందంటే ఆ కన్నీరు యేసయ్య తన యొద్దున్న బుడ్డిలో దాచి ఉంచుతూ ఉంటాడు. మరొకసారి చదువుకుందాం కీర్తనలు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. చూసారా ప్రియమైన దేవుడు దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉంచావు. అలాగే కీర్తన 39:12 వచ్చిన మరొకసారి చదువుదాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లను చూచి మౌనముగా ఉండకము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కార్చే కన్నీళ్లు చూచే దేవుడు నీ దేవుడు, నా దేవుడు. దేవుని స్తోత్రం. నీవు కన్నీళ్ళు ఎవరి దగ్గర కారుస్తున్నావంటే, నువ్వు కన్నీళ్ళు ఎవరి దగ్గర విడుస్తున్నావంటే, ఎవరు పాదాల దగ్గర కన్నీళ్ళు కారుస్తున్నావంటే, నువ్వు కార్చిన ప్రతి కన్నీళ్ళు పొట్టు ఆయన చూచే దేవుడు. నీవు నేను మనం ఆరాధిస్తున్న మన దేవుడు ఏ దేవుడు? చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను చూడటం మాత్రమే కాదు గాని, నీ హృదయం చూసే దేవుడు మాత్రమే కాదు గాని, నీ కన్నుల వెంబడి జారే ప్రతి కన్నీరు పొట్టు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఎరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుల బాధల్లో మనం తలమునకలైనప్పుడు, మనలో మనకు ఎరిగిన వారు, మనకి ఇష్టమైన వారు మనం విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రియమైన దేవుని మరణకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు దేవుడు తుడిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈరోజు మరి నాకు చాలా సంతోషం అనిపించింది. మరి వయసు అనేది ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బిడ్డ పావనేనమ్మ మొన్నే ఆ బిడ్డ డెలివరీ అయ్యింది. నిన్ను చూడాలి కానీ మెట్లు ఎక్కి ప్రార్థనకు వచ్చేది. మనకు సేవ పరిచయం ప్రారంభించిన కాంచి కూడా ప్రతి క్రిస్మస్ కూడా దేవుడి సన్నిధిలో నాచుమని దేవుని మహిమపరిచారు. దేవుడి స్తోత్రం. మరి ప్రతి ఆదివారం గుడికి వచ్చే పరిస్థితి తనకు లేదు, కానీ అయినప్పటికీ కూడా దేవుడిని అంటే నమ్ముకోలేని బిడ్డే. కానీ ప్రతి ప్రార్థనప్పుడు ప్రతి ఇంపార్టెంట్ విషయంలో మాత్రం తను పాల్గొనేది. దేవుని స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వివాహం జరిగింది. దేవుడు అద్భుతంగా మరి గర్భఫలం ఇచ్చాడు. అయితే ఆ గర్భఫలం ఇచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు డాక్టర్లు చెప్పారంటే ఈ బిడ్డ డెలివరీ అవుతుంది కానీ తల్లి ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఆ గుండె వాపు వచ్చిందంటే, గుండెలో నీరు పట్టేసి వాపు అయిపోయాం. కాబట్టి ఈ పిల్లలు డెలివరీ టైంలో చాలా ప్రమాదం చనిపోతాం. అప్పుడు ప్రార్థన చేసాం. మనకు వచ్చే విషయం చెప్పినప్పుడు ఆ డెలివరీ అవ్వ మునుపు ప్రతి ఆదివారం కూడా దేవుడి మందిరానికి వయసునవి వచ్చేది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసాం. అనుకోకుండా ఒక 2 వారాల క్రితం అనుకుంటాను, మరి ఆ బిడ్డ డెలివరీకి వెళ్ళింది. డెలివరీ అయిపోయింది, చక్కెర బిడ్డను జన్మనిచ్చింది. కానీ తల్లి సంగతి చెప్పలేము, విషమ పరిస్థితిలో ఉంది. ఆమె కోమలోకి వెళ్ళిపోయింది, ఐసీయూలో పెట్టేశారు. బ్రతుకుతుందో లేదు తెలియదు అన్నప్పుడు జయసం చెల్లి ఫోన్ చేసింది. అనేలాగా పాప పరిస్థితి వాళ్ళు ప్రార్థన చేయండి అన్నప్పుడు మరి ప్రార్థన చేశాం. ప్రభువా మరి ఆ బిడ్డకి ఏమైపోయినా తల్లి లేని బిడ్డ ఆయన బిడ్డ అన్నది అయిపోతుంది. చిన్నపిల్ల ఆ పిల్ల మరి ప్రభులో జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేశాం. మరి నేను ప్రార్థన చేశాను, ధైర్యం ఉన్నామని చెప్పాం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజు మరి నాకు తెలియదు అనుకోకుండా ఆ బిడ్డ మెట్లు ఇంకా పాపను పట్టుకొని మందిరంలోకి వచ్చేది. ఆశ్చర్యపోయింది. నీరసంగా కానీ బాధగా కానీ దుఃఖంగా కానీ లేదు, కానీ హ్యాపీగా వచ్చింది. ఆ పాపని తీసుకొని వచ్చింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. సంఘ ప్రార్థన ఆలకించే దేవుడు. మన కన్నుల కన్నీరు తుడిచే దేవుడు. మనం కార్చిన కన్నీరు చూచే దేవుడు. ఆ బిడ్డను మరణం పడకలో నుంచి లేవనెత్తాడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన చేయగలగడానికి సమర్థుడు, శక్తివంతుడు. కానీ ఆయన కార్యాలు చేసినప్పుడు నీవు నేను మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి మన హృదయాలు మన జీవితాలు ఆయనకి ఇచ్చి వేయాలి. హల్లెలూయా. ఏదో అద్భుతం జరిగిపోయింది, కార్యం జరిగిపోయింది.
ఏ పళ్ళు పలహారాలు ఏ కానుకో ఇచ్చేస్తాను అంటే నీ కానుకలు నీ పళ్ళు పలహారాలు కోరుకునే దేవుడు మన దేవుడు కాదు గాని, నీ యొక్క కానుక కోరుకునే దేవుడు కాదు గాని, నీ పళ్ళు పలహారాలు కోరుకునే దేవుడు కాదు గాని, ఆయనకు కావాల్సింది నీవిచ్చే కానుకలు కాదు గాని నీవు నీ హృదయం కావాలి ఆయనకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నన్ను బ్రతికించావు, ఎగబడి ఈ జీవితము నాది కాదు, ఈ జీవితము ఇచ్చిన జీవితం బ్రతికించిన జీవితం నీకే అని మనం అనిపించుకోవాలి. దేవుని స్తోత్రం. సాతాను అంటారు ఏదో అయిపోయింది కదా, దానికే వదిలే కాముడు కదా అని మళ్ళీ అమ్మో ఏ నాన్న ఏ బంధువులు ఏ చుట్టాలు ఏ స్నేహితులు ఏదో చెప్తారు. ఎవరి మాట వినకూడదు. నిన్ను ఎవరు బ్రతికించారు, మరణ పడక మీద ఉన్నప్పుడు నిన్ను ఎవరు దర్శించారు, ఆ దేవుడిని నువ్వు చూడాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చాలా మంది కార్యాలు ప్రభు చేస్తా ఉన్నారు. మన జీవితంలో కార్యాలు చేస్తాం, రుచి చూస్తూ ఉన్నారు, వేళ్ళు పొందుతూ ఉన్నారు, అద్భుతాలు పొందుతూ ఉన్నారు, ఆశ్చర్యకారులు పొందుతూ ఉన్నారు. మనలో ఏం చేస్తారంటే దేవుడికి దూరం అయిపోతూ ఉన్నారు. మన దేవుని పెట్టారా, దేవుడికి జీవితంలో కార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే నువ్వు దూరం అయిపోవడానికి కాదు కానీ ఇంకా దేవుడికి దగ్గర అయిపోవాలి. ఆ జీవితంలో అనేక కార్యాలు, ఒక్కొక్క కార్యం జరిగినంత సేపు ఆయనకి దగ్గర అవుతూనే వచ్చారు. ఆయన చేసిన మేలు తలుచుకొని ఏం చేయాలంట, మన కన్నీరు విడవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం త్వరగా ముందుకు వెళ్దాం. చూడండి, మన జీవితంలో కన్నీరు ఎటువంటి పరిస్థితుల్లో కార్చాలంటే, నీకు అనారోగ్యం వచ్చినా కన్నీరు కార్చు, అప్పుల బాధలు ఉన్నావా కన్నీరు కార్చు, ఎడబాటు జరిగిందా కన్నీరు కార్చు, చివరికి మరణకర పరిస్థితి వచ్చి డాక్టర్లు నిన్ను విడిచిపెట్టేసిన, వైద్యులు నిన్ను విడిచిపెట్టేసిన, మందులు నీకు పని చేయకపోయినా యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు కార్చావా, దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. బైబిల్లో ఉంది. అనేక మంది జీవితాల్లో చేశాడు. బైబిల్లో అనేక మంది భక్తుల జీవితంలో చేశాడు. ఈ భూమి మీద అనేకమైన వారి జీవితాల్లో ఆయన అద్భుతాలు చేశాడు. నీ జీవితం, నా జీవితం, మన జీవితంలో కూడా చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. రాజుల 2వ గ్రంథము 25వ వచనం 1వ వచనం నుంచి చదువుదాం. చదువుతాం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, హిజ్కియా అయినటువంటి మహారాజు, యోధారాజు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మహారాజు సింహాసనం మీద ఆసీనుడై యోధా ప్రజల్ని పరిపాలిస్తున్న సమయంలో ఆ హిజ్కియా రాజుకి ఏమొచ్చిందంట, మరణకరమైన వ్యాధి వచ్చిందంట. అది ఎటువంటి వ్యాధి అంట, ఆ మరణకర వ్యాధి వల్ల తను మరణిస్తాడు. ఇంకా ఎన్నో సంవత్సరాలు బతకవలసిన తాను, ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయవలసిన తాను, ఎన్నో సంవత్సరాల కుటుంబంతో జీవించవలసిన తాను, అనేకమైన కార్యాలు చేయవలసిన తాను, ఆ మరణకరమైన వ్యాధి రావడం వల్ల తన జీవితం ముగించవలసిన పరిస్థితి వచ్చిందని ప్రవక్త వచ్చి చెబుతూ ఉన్నాడు. అటువంటి వ్యాధి వచ్చింది తన జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి అనేక సంవత్సరాలు బతకాలని దేవుడు నిర్ణయించాడు. కానీ కొన్ని వ్యాధులు ఏం చేస్తారంటే ఆ మనిషి జీవితాన్ని అర్ధరంతంగా ముగించేస్తూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నాయి. మామూలు వ్యాధి రాలేదు, మరణకరమైన వ్యాధి వచ్చినట్టుగా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మరణకరమైన వ్యాధి వచ్చిందో ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నీ ఇల్లు ఇంకా సర్దుకో, ప్రిపేర్ అయిపో, ఇక నువ్వు ఉండవు, అయిపోయావు, వెళ్ళిపోతున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావు, అయిపోయింది నీ పైన ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చచ్చిపోతున్నావు అంటే ఏమవుతుంది? ఎవరైనా చెప్పండి, సంతోషం కలుగుతుందా, ఆనందం కలుగుతుందా? ఆ భూమి తనకు నిలబడిన చోటు కనిపిస్తుంది, భూకంపం వచ్చేది. అయ్యో నేను చచ్చిపోతున్నా, అయ్యో ఇంకా బోల్డ్ పనులు చేయాలి, ఈ రాజ్యంలో ఇంకా అనేక కార్యాలు చేయాలి, అయ్యో నా బిడ్డలకు పెద్దోళ్ళు అవ్వాలి, అయ్యో నా బిడ్డలు పెళ్లిళ్ళు చేయాలి, అయ్యో ఇల్లు కట్టాలి, ఇంకా సంపాదించాలి, బోల్డ్ ఆస్తులు సంపాదించాలి, అమ్మో నేను ఇంకా పైకి రావాలి, మంచి పేరు తెచ్చుకోలే, ఇంకా నీ సరి పేరు తెచ్చుకోలేదు, నేను ఎవరికి తెలియలేదే, అప్పుడే చనిపోతున్నానా అని చెప్పి దిగులు పడిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో హిజ్కియా ఏం చేశాడు? హిజ్కియా ఏం చేశాడు? ఇప్పుడు మనం చదువు చూడండి. హిజ్కియా ఏం చేశాడట, తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతోను నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో ఒక్కసారి జ్ఞాపకము
చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు హిజ్కియా? కన్నీళ్లు విడిచాడు. ఏమని కన్నీళ్లు విడిచాడు హిజ్కియా? ఆ బైబిల్ చదువు. ప్రభువా, యేసయ్యా, యథార్థ హృదయుడై నీ కోసం ఎలా జీవించాను అంటే, హిజ్కియా అంటే యథార్థ హృదయం కలిగిన వాడంట. దేవుని స్తోత్రం. హిజ్కియా ఎటువంటి భక్తి చేశాడు? యథార్థ హృదయంతో భక్తి చేశాడు. తర్వాత ఏమంటున్నాడమ్మా? సత్యముతోను నీ సన్నిధిని ఏ విధముగా నడుచుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుని మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో సత్యముగా యథార్థముగా జీవించాలి. దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథంలో, దేవుడు అంటే నరుణ్ణి యథార్థవంతుడిగా సృజించిన కానీ నరుడు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నాడంట. మన జీవితంలో యథార్థత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో యథార్థత విరోధమే. యథార్థత అంటే లోకం లేదంట, యథార్థము లోక విరోధము. కానీ యథార్థత కలిగిన వారంటే దేవుడికి ఇష్టం అంట. హల్లెలూయా. యథార్థవంతులు దేవుని ముఖ దర్శనం చేసేది. దేవుడికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. లోపల బయట ఉండకూడదు. దేవుని దృష్టిలో బయట ఉన్నలాగా లోపల ఉండకూడదు. ఒకే విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం చెప్తూ ఉన్నాడు. హిజ్కియా ఏమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంటే, యేసయ్యా, యెహోవా, నీ ఎడల నేను యథార్థంగా ఎలాగున్నాను నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడు రెండోది ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నేను సత్యముతో ఎలాగ నడుచుకున్నాను. దేవుడి సన్నిధిలో ఎలా నడవాలంటే మనం సత్యముగా నడవాలి. దేవుడి స్తోత్రం. ఎలా నడవాలమ్మా? సత్యంతో నడవాలి. సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగా నడుచుకున్నాను అంటే సత్యమే చెప్పాలి మనం. దేవునికి స్తోత్రం. సత్యం పక్షం మనం ఉండాలి. హల్లెలూయా. నువ్వు సత్యానికి సాక్ష్యమై ఉండాలి, సత్యానికి స్తంభమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యం అంటే ఏంటి? యేసయ్యే సత్యం. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా ద్వారా తప్ప ఎవడున్న తండ్రి యొద్దకు ప్రవేశించలేరు. నీవు నేను మనందరూ కూడా సత్య దేవుణ్ణి తెలుసుకున్నాము అంటే హిజ్కియా అంటాడు, అయ్యా సత్యముగా నీ సన్నిధిని ఎలా నడుచుకున్నా అంటే నిజ దేవుడని యేసయ్యని నమ్ముకొని నేను జీవిస్తూ ఉన్నాను. సత్యం తెలుసుకున్న చాలా మంది సత్యం అంటే తెలియదండి. పిలాతు అంటాడు సత్యం అనగా ఏమి అంటాడు, ఎవరితో? యేసయ్యతో. సత్యం అంటే తెలియదు. రాజు పోస్ట్ లో ఉన్నాడు, సింహాసనం మీద ఉన్నాడు, కానీ సత్యం అంటే ఏంటి నీకు తెలుసా? సత్యం అంటే మన భారతదేశం ఒక స్లోగన్ ఏంటంటే సత్యమేవ జయతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సత్యమే చెప్పవాలి, హల్లెలూయా. అంటే అబద్ధము ఆడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మనం యేసుప్రభుని బాగా తెలుసుకోవాలి. యేసంటే గ్రహించాలి, యేసయ్య ఏంటో అనుభవించాలి, యేసయ్య అంటే అనుభవం కలిగి ఉండాలి, యేసయ్య అంటే రుచి చూడాలి. ఆ యేసులో మనము, ఆ యేసు మనకి ఏం చేశాడో మనం గ్రహించగలిగిన వారమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను సత్యంతో నీ సన్నిధిలో ఎట్లా నడుచుకున్నాను అంటాను. మనం సత్యం కలిగి ఉండాలి, జీవితం కలిగి ఉండాలి. రెండోది ఏంటి? సత్యవంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి, హల్లెలూయా. అబద్ధం ఆడేవారుగా మనము ఉండకూడదు, దేశించేవారుగా ఉండకూడదు. సత్యానికి సాక్షిగా మనం ఉండాలి. దేవుడి కోసం ఎక్కువ మాట అనడం లేదు. అయ్యా నేను యథార్థంగా నీ సన్నిధిలో ఉన్నాను, నీకోసం జీవించాను, సత్యంగా నీకోసం జీవించాను, నీ సన్నిధిలో సత్యముగా నడుచుకున్నాను. తర్వాత ఏమంటానమ్మా? నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి. అంటే హిజ్కియా చెప్తున్న మాట ఏంటంటే దేవుడి సన్నిధిలో ధైర్యంగా చెప్తున్నాడు, నీ దృష్టికి సమస్తము కూడా అనుకూలంగా, సమస్తం అనుకూలంగా నేనెట్లు జరిగించి తిని. అంటే హిజ్కియా చేసిన ప్రతిదీ దేవుడి దృష్టికి అంగీకారమైనట్లే చేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని పని చేయలేదు, దేవుడికి కష్టమైన పని చేయలేదు, దేవుడిని బాధపెట్టే పని చేయలేదు. దేవుడికి హిజ్కియా ఏం చేసినా ఆయన దృష్టికి అనుకూలమైనదే చేశాడు. హల్లెలూయా. నీవు నేను మనం ఏం చేసినా దేవుడికి అనుకూలమైనది చేయాలి. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేని పనులు చేయకూడదు. దేవుడికి అనుకూలమా కాదు ప్రతిదీ మనం ఆలోచన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆరాధన అయిపోయింది, మ్యాట్రిక్ సినిమాకి వెళ్ళాలి. దేవుడికి అనుకూలమైందా అననుకూలమైందా? అనుకూలమైంది కాదు అది, హల్లెలూయా. ఆరాధన అయిపోయింది, సాయంకాలం ఏం చేయాలి? మందుపాటికి వెళ్ళాలి. దేవుడికి అనుకూలమైందా? అంటే హిజ్కియా ధైర్యంతో చెప్తున్నాడు, దేవా నీకు అనుకూలమైంది నేను చేశానంట. అలాగే నీవు నేను మనం చెప్పాలమ్మా.
ఆమేన్. హల్లెలూయా. నీవు నేను మనం ఏం చేయాలి? దేవునికి అనుకూలమైనది మనం చేయదుము గాక. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టం లేదు మనం చేయకుండా ఉండుదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్పాలి. నేను ప్రార్థన ధైర్యం చేయగలమా? మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మరణం నుంచి తప్పించగలవాడు ఎవరో తను ఆరాధిస్తున్న దేవుడి సన్నిధిలో ఎటువంటి ప్రార్థన చేస్తాడంటే, చూడండి నేను యథార్థంగా ఉన్నాను, రెండోది సత్యముతో నీ సన్నిధి నడుచుకున్నాను, మూడోది నీకు ఇష్టమైన నీకు అనుకూలమైనదే చేశాను. ఆదివారం ఆరాధనకి రావడం సమయానికి దేవుడికి అనుకూలమైందా కాదా? ప్రతి ఆదివారం దేవుడి సన్నిధికి రావడం దేవుడికి అనుకూలమా కాదా? నువ్వు నచ్చినప్పుడు రావమ్మా, నచ్చకపోతే మానేయమన్నాడా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు నువ్వు జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి నీకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తలాంతులు నువ్వు ఉపయోగించుకోవడం దేవుడికి అనుకూలం. నువ్వు పాట వస్తే నువ్వు పాడావంటే దేవుడికి అనుకూలం నేను చేసినట్టు. హల్లెలూయా. చేపలు ఎత్తి మడత పెడుతున్నావంటే, పరిచర్య చేస్తున్నావంటే దేవుడికి అనుకూలం నేను చేసినట్టు. దైవజనులు గౌరవిస్తున్నావంటే, సేవకులను గౌరవిస్తున్నావంటే, సంఘంలో గౌరవిస్తున్నావంటే, సంఘంకి నమ్మకంగా ఉన్నావంటే నీవు దేవునికి అనుకూలమైన పనులు చేస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే సంఘంలో నమ్మకంగా ఉన్నావంటే నువ్వు దేవుడికి అనుకూల పనులు చేస్తావు. కొంతమంది ఏం చేస్తున్నా, పాడవాళ్ళు నేను రానండి, నా బైబిల్ చదువుకోవాలి నేను రానండి, చాలా మంది ఉన్నారు, నాకు గుర్తించడం లేదు రానండి, నేనేం చేసినా నన్ను ఏం అనకూడదండి, అలాగే రానండి. మన దేవుడికి అనుకూలమైన పనులు చేయదుము గాక. హల్లెలూయా. ఎవరు చేయడమ్మా? దేవుడికి అనుకూలమైన పనులు మనము చెయ్యాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు నచ్చినప్పుడు వస్తావు, నచ్చినప్పుడు మానేస్తావు కదమ్మా. ఒక ఆదివారం వస్తావు, ఇంకొక ఆదివారం రావు. నీకు నచ్చినప్పుడు వస్తావు. నీకు అదే ఏదో పెళ్ళి పేరంటాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ట్రైన్కి వెళ్ళావు, మనం ట్రైన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ 9 గంటలు, ఎన్ని గంటలకు వెళ్తావు? 10 గంటలకు వెళ్తావా? విజయనగరంలో వైజాగ్ వెళ్ళే ట్రైన్ 9 గంటలు, నువ్వు 10కి వెళ్తావు, వైజాగ్ వెళ్ళిపోద్ది ట్రైన్, అక్కడికి వెళ్ళాలి మళ్ళీ బస్సు మీద. అప్పుడు అది మళ్ళీ ఏమైపోద్ది, అనకాపల్లి వెళ్ళిపోద్ది. ట్రైన్ 9 గంటలు అంటే ఎన్ని గంటలకు వెళ్ళాలి? కనీసం 8:30కైనా ఒక 15 నిమిషాలు. మనం ఒక సేవ నాకు చెప్పాడు, అరగంట ముందు మనం ఉండాలి. విదేశాలు వెళ్ళే వాళ్ళంటే ఎయిర్పోర్ట్ కి 2 గంటల ముందే వెళ్తారంట. అక్కడ ఎయిర్ప్లేన్ ఎక్కేవారు విమానం 4 గంటలకి అయితే ఈ లోపలికి వెళ్ళిపోయి 2 గంటలకి లోపలికి వెళ్ళిపోవాలంట. దేవుని స్తోత్రం అబ్బా. మరి ఇవన్నీ కూడా ఎంత పాటించినప్పుడు దేవుడి సన్నిధికి మనం అప్పుడే రావాలి, ఇంకా ముందుకు రావాలా? ముందే రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి అనుకూలం తెలుసా? ఆరాధన 10 గంటల కంటే నువ్వు 9కి వస్తే దేవుడు ఇంకా సంతోషిస్తాడు. ఏం చేయాలండి? ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, విజ్ఞాపనం చేయి. లేకపోతే పలానా పాట పాడబోతున్నా నా దగ్గర, అక్కడే ప్రాక్టీస్ చేసుకో. లేకపోతే పరిచర్య చేయి. ఎవరి కండాలు కొంత మందిరం తొడు ఊడువు, లేకపోతే చేపలేయు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరంలో ఏమైనా నీకు అందంగా కనిపించకపోతే చక్కగా అందంగా తయారు చేయు. ఎందుకంటే ఈ మందిరం ఎవరి మందిరం? దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం ఎవరి మందిరం? మన మందిరం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమైతే మనం ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన మందిరాన్ని అంతకన్నా చక్కగా ఉంచాలి. మన బిడ్డలు వచ్చేటప్పుడు మందిరం అంతా బాగా కంగారు అయిపోయిందండి. శుభ్రంగా చేసి మళ్ళీ సండే స్కూల్ మొదలెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ముందుకు వస్తే దేవుడి ఆశీర్వాదం ఇంకా వేగం పొందుకుంటాం. నేను వెళ్ళకపోతే అయిపోతా, పాటలు అయిన తర్వాత వెళ్దాంలే, ఆరాధన అయిన తర్వాత వెళ్దాంలే, వాక్యం మొదలైన తర్వాత వెళ్దాం. నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా. నువ్వు ఒక్క దినం కాదు, 1 గంట గడియ గడుపుతావు. ఈ గంటలో కూడా నువ్వు లేటుగా ఆలస్యంగా అయిష్టంగా వస్తే ఎలాగవుద్ది? అది దేవుడికి అనుకూలమైనది కాదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, నీవు నేను పరిశుద్ధంగా ఉన్నాం, దేవుడికి అనుకూలమైంది. ప్రార్థన చేయడం దేవుడికి అనుకూలమైంది. వారు మనసు పొందడం దేవుడికి అనుకూలమైంది. బాప్తిసం పొందడం దేవుడికి అనుకూలమైంది. పరిశుద్ధాత్మతో నింపబడడం దేవుడికి అనుకూలమైంది. దశభాగం కరెక్ట్ గా ఇవ్వడం దేవుడికి అనుకూలమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపుత్యం కలిగి ఉండడం దేవుడికి అనుకూలమైంది. సువార్త చేయడం దేవుడికి అనుకూలమైంది. అనేకులు ప్రభు సన్నిధికి నడిపించడం దేవుడికి అనుకూలమైంది. హల్లెలూయా. పుండి దున్నట్టు కొండ బద్దలు మాట్లాడడం దేవుడికి అనుకూలమైంది. హల్లెలూయా. ఇచ్చికే ప్రార్థన చేస్తాను, మనం అటువంటి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రభువా, యెహోవా, నీ ఎడల నేను యథార్థంగా ఏ విధంగా ఉన్నాను అయ్యా, నీ సన్నిధిలో సత్యంతో ఏ విధంగా నడుచుకున్నాను, ప్రతిదీ నీకు అనుకూలముగా నేను ఎలాగ చేశానో ఏమంటాడు తల్లి? నీ కృపలో. అది దేవుని స్తోత్రం. నీ కృపతో
జ్ఞాపకం చేసుకో. ఇన్ని చేసినా డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేశాడమ్మా? డిమాండ్ చేశాడా? అయ్యా నేను ఎదాలుతోతున్నాయ్యా, నన్ను ఎందుకు స్వస్థపరచావు? అయ్యా నేను నీ దృష్టికి సత్యంగా ఉన్నానయ్యా, నన్ను ఎందుకు స్వస్థపరచావు? అయ్యా నీ దృష్టికి అనుకోని నడిచానయ్యా, నన్ను ఎందుకు స్వస్థపరచావు అని అనలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ నేను చేశానంటే, యథార్థంగా ఉన్నానంటే, సత్యంగా ఉన్నానంటే, నీకు అనుకూలంగా ఇవన్నీ చేశానంటే నా వల్ల కలిగినవి కాదు, నీ కృప. నీ కృపను బట్టి చేశాను కాబట్టి నీ కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాను. అబ్బా దేవుని స్తోత్రం. మనం ఏమడిగిన ప్రభా నీ కృప, నీ చిత్తమైతే సహాయం చేయండి. నీ కృప. నేనేమై ఉన్నానో నీ కృప. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామో దేవుని కృప. ఒకప్పుడున్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితి ఎలా ఉన్నదంటే కారణం దేవుని కృప. హల్లెలూయా. నీ జ్ఞానం, నీ బలం, నీ తెలివి, నీ చదువు, నీకున్న సామర్థ్యం కాదు. ఈ రోజు మనం అందరూ ఉన్నామంటే దేవుని కృప. గట్టి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు దేన స్థితిలో ఉన్నాం, దరిద్రమైన స్థితిలో ఉన్నాం, సరైన వస్త్రానికి, సరైన భోజనానికి, సరైన నివాసానికి, నివసించడానికి స్థలం లేకున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు సరైన భోజనం ఉంది, సరైన బట్టలు ఉన్నాయి, సరైన ఇల్లు వాకిలు ఉందంటే, సరైన మనకు మంచి మిత్రులు ఉన్నారంటే, మనం గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నామంటే, ఇవన్నీ కూడా ఎవరిని బట్టి వచ్చాయంటే దేవుని కృప వల్ల. కృప కాదమ్మా. ఈరోజు నువ్వు చక్కగా చదువుతున్నావు అంటే దేవుని కృప. నువ్వు పాస్ అయ్యావు అంటే దేవుని కృప. కృప. అనేక మంది చదవలేని వారు ఉన్నారు, కానీ చదువుతున్నావు అంటే తక్కువ అంచనా నీ అట్ల దేవుని కృప ఉంది. దేవుని స్తోత్రం. నీకు మంచి ఉద్యోగం ఉందా? నువ్వేమో నా సామర్థ్యం, నా చదువు, నా జ్ఞానం, మై టాలెంట్ అలా అడిగిన ప్రతి సమాధానం చెప్పని అనుకోకు. దేవుని కృప. మనం ఒక లైన్ చూశాను వీడియోలో. అమ్మ ఇక్కడి నుంచి బాలేజ్ చేసిన వాళ్ళకి లైన్ ఉన్నా. అదేదో ఒక జాబ్ అంటే చిన్న జాబే. ఎవరి బిడ్డలు ఇక్కడి నుంచి బాలాజీలు అయిన వరకు దేనికోసం క్లైంట్ వచ్చారా? సినిమా టైంల కోసం కాదు, ఆలోచించలేండి వాళ్ళు. ఎందుకు? జాబ్ ఇంటర్వ్యూ కోసం. ఎంతమంది అలా ఎవరికి దొరుకుతుంది? ఆ లైన్ పెట్టిన వీడియో అతను అంటున్నాడు, చూసారా ఈ లైన్ ఎంత ఉందో, ఎంతమంది ఎందుకు నిలబడ్డారో తెలుసా? ఒక జాబ్ కోసం ఎంతమంది ఇంటర్వ్యూ కోసం ఈ ఎండలు ఎంత లైన్ కట్టారు. నా ప్రియమైన వెళ్ళారా, ఎవరైనా ఒకవేళ జాబ్ చేసినట్టుంటే జాగ్రత్త, మీకున్న జాబులు వదిలేకండి. ఆ వాటర్ ఏమన్నాడు, అధికారులు ఏమన్నాడని, అల్లెడలుగా అన్నాడని, సరి తినలేదని, సమయం సాలదని, నిద్ర సాలదని వదిలేకండి. నీకంటే జాబ్ లేని చాలా మంది ఉన్నారు. నీకు జాబ్ ఉందంటే దేవుని కృప. నీకున్నది ఏది కూడా నిర్లక్ష్యం చేయక, తక్కువగా చూడకు. నీకేముందో అది దేవుని కృప. ఉద్యోగాలు అంత ఈజీ అమ్మ ఈ రోజుల్లో. మీకు తెలిసి జొమాటో, టమాటా ఇది జొమాటో అంటారు. సారీ, జొమాటో చేసిన వాళ్ళు చూసారా వాళ్ళు ఎంత కష్టపడతారు. వాళ్ళు అర్ధరాత్రి 12 అయినా వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఎలా కట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహా అయితే ఏం చేశారు, తర్వాత ఏదో ఆర్డర్ ఇస్తారు ఆన్లైన్ లో కదా, బిల్ పెట్టి ఆర్డర్లు ఇస్తే వాళ్ళకి ఎంతో అడిగాను, ఎంత నాన్న వస్తుందంటే 10 రూపాయలు ఎంతో వస్తుందండి. దానికోసం టౌన్ నుంచి వైఎస్ఆర్ వస్తారు, కొండలుగా ఏది తక్కువగా చేయి. నీకు నాకు మనం ఏమై ఉన్నామో దేవుని కృప వలన. నీకు ఇచ్చిన ఆరోగ్యం కూడా దేవుడు ఇచ్చిన ఆరోగ్యం. హల్లెలూయా. తమ్ముడు దగ్గరికి వెళ్తే చూస్తే ఒక్కొక్క కథనంట మామూలుగా ఉండి నరం పంచేయడం మానేసిందంట. స్వచ్ఛపడిపోయిందంట ఇక్కడి నుంచి ఇదంతా కూడా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి బాగు చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమైందో తెలుసమ్మా, అంటే ఆరోగ్యం విలువ బాగా గమనించి గ్రహించి, నీకు ఆరోగ్యం ఉంది కదా యాస లేదు, నీకు ఇచ్చిన ఆరోగ్యం దేవుని కోసం ఉపయోగించి, దేవుని స్తోత్రం, ప్రార్థన చేయి, మోకరించు, కన్నీళ్లు కార్చు, బైబిల్ చదువు, ఇంకా నీకు ఆరోగ్యం ఎక్కువ ఉపవాసం ఉండు, నా దేవుడు నేను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలిగి ఉంటాడు. ఆ బిడ్డ కోసం చదువు చాలా అదే ఆలోచించాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఏమైందనంటే డాక్టర్కి ఏం చెప్పాడో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు నరం పాడైపోయింది కదా, మరలా ఏం జరిగింది తెలుసు? ఇప్పుడు ఏమైందో తెలియదంట, తనకు తెలియకుండా 1, 2 అయిపోతుంది. 45, 50 లోపు ఉంటాడు. ఆ బాబు, చిన్న బాబు ఉన్నాడు. బాబు వచ్చాడు. డాక్టర్ అన్నారంట, చెక్ చేద్దాం, టెస్టులు చేద్దాం, చూద్దాం, మేము ట్రై చేస్తాం, మా చేయగలిగింది చేద్దాం, మా చేతులు లేదన్నారు. ఆ విషయం తెలుసుకొని ఆ తమ్ముడు చెప్తున్నాను, అతనికి ఈ పరిస్థితి జరిగిందంటే చాలా బాధ అనిపించింది నాకు. అటువంటి చాలా మంది ఉన్నారు ప్రియమైన. కానీ నా ప్రియమైన సంఘటనలారా, ఈ రోజు నీవు నేను మనం ఆరోగ్యంగా ఉన్నామంటే యేసయ్య కృప. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం. ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం. నీ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా మన దేన స్థితిలో నీవు నేను మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు మర్చిపోలేదంట? దేవుని కృప. ఇటుకే అంటాడు, అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మంచి చీర కడతాను అంటే, మంచి చెట్టు పెట్టి వేస్తాను అంటే, మంచి షూ వేస్తాను అంటే, చెప్పులు వేస్తాను అంటే, మంచి డ్రెస్లు వేస్తాను అంటే, ఈ డ్రెస్ పాట శాస్త్రం ఈ డ్రెస్ ఏ డ్రెస్ అయ్యో నీకు తెలియడం లేదంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి సమృద్ధి పేరు ఇచ్చాడు. ఒకప్పుడు నీ స్నేహితులకు డ్రెస్లు అనుకుని వేసుకునేదాను కాదా? నీ ఇరుగు పడుకు వదిలిన వాళ్ళకి చీర కట్టుకోలేదా? ఆహారం లేకపోతే ఎవరో కూరిస్తా కూర కోసం ఎదురు చూసిన రోజులు లేవా? నేను కొత్తలో సేవకు వచ్చినప్పుడు ఆదివారం ఆరాధన అయినప్పుడు ఆరాధన అయిపోయి అందరూ ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థనలు ఉండేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మా పక్కింటి ఆవిడ కూర ఇచ్చేది. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే విశ్వాసులు కూరలు పంపించారు. అంటే మీ చేప చికెను మాంసం తినేసి మా దగ్గర డబ్బులు లేవు. ఆరాధన అంట లేవు. ఇలాంటి బిడ్డలు ఇస్తేనే తినాలి. కానీ అది ఏది దేవుడు ఒకలేం మాంసం ఇచ్చు, ఒకలేం చేప పంపించు. మీ అమ్మగారు ఎటువంటిదో తెలుసా? ఆయన ఒక్కవాలి బుధవారం మంగళవారం రాత్రి తిని మంగళవారం రాత్రి అంటే బుధ లక్ష్మి శుక్రు శని ఆదివారం తినేవాళ్ళు. మీరు ఎవరైనా ఉంటున్నారుగా? మీరు ఎవరైనా ఉండండి, మీకు మంచి అవార్డు ఇస్తాను. మీకు చెప్పండి ఎన్ని రోజులు తినకూడదు? కాబట్టి ఎన్ని రోజులమ్మా? బుధ లక్ష్మి శుక్రు శని ఆదివారం మధ్యాహ్నం తిని. అలా మీరు చేయడం నా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. తినకపోతే దీవించేస్తారు ఏంటండి అంటే నేనేం చేయలేదు. అలాగే ఎటువంటి ప్రశ్నలు వేయకండి. ఉపవాసం ఉండడం దేవుడికి అనుకూలమైంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అలాగా ఉండి వాక్యం చెప్పేవాడు. అందుకు అద్భుతాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దెయ్యాలు చేసేవాడు అవసరం లేదు. ప్రార్థన చేయి కంప్లీట్. ప్రార్థన కంప్లీట్ అవ్వకుండా దెయ్యాలు వదిలిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మరణకరమైన వ్యాధులతో పోయి దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేసావు. నాకేముందా? నాకు లేదా? మరి నాకు తినలేదు ఏంటి? నాకు సరైన బట్టలు లేవేంటి? నా పరిస్థితి ఎలా ఉంది? ఇన్ని కార్యాలు ఎందుకు జరుగుతున్నా ప్రభు? మరి నన్ను అప్పుడు దీవిస్తావు. ఎక్కడికి వెళ్తే వాళ్ళకి ఆశీర్వాదం నేను అనుకుంటే వాడు అందరికీ నేను ఎంత ఆశీర్వాదం ఉంది కానీ ప్రభు మరి నాకు ఎప్పుడు వస్తుంది? దేవుడు అన్నాడు నీకు ఒకేసారి వచ్చేది అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి దేవుడికి నేను దీవించడం ప్రారంభిస్తే ఎవ్వరు అది ఆపలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు గాని నిన్ను దీవించడం గాని ప్రారంభిస్తే ఎవ్వరు ఆపలేరు. దేవుడు నిన్ను దీవించడం అని ఆపాడంటే ఎవడో నేను బాగు చేయలేదు. గుర్తించుకో. దేవుని ఇస్తే నా అనుభవంతో చేస్తాడు. అలాగున్న నా పరిస్థితులు నా పిల్లలు సరైన భోజనం పెట్టలేని స్థితి, సరైన బట్టలు కొనలేని స్థితి. మా కొడుకు వచ్చాడు, డాడీ ఇది మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ దొంగలపేట. మా సేవకులు చాలా మంది పిల్లలు గవర్నమెంట్ వాళ్ళు వచ్చాను, డాడీ పలానా పిల్లలు ఎదురయ్యారు డాడీ వాళ్ళు కాన్వెంట్కి వెళ్ళిపోతున్నానండి. అదే లేదు లేదు అక్కడే శుభ్రం చదువు. నేను ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివు. మా పాప అక్కడే
సరైన బట్టలు ఉండేవి కాదు. గవర్నమెంట్ స్కూల్ చదివి పాడైపోతారండి. అప్పుడు అన్నారు అక్కడ జాయిన్ చేశారు ఏంటంటే, మరి ఎక్కడ జాయిన్ చేయాలి? మీ ఇంట్లోనే. నాకేం చేస్తాను మరి స్కూల్, ఆ స్కూల్ పాడైపోతారే ఎలాగా? అక్కడే చదివారు. దేవుడికి స్తోత్రం కలిగింది. 10th వరకు అక్కడే చదివారు. పాలెంలో వేసాం. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి, డబ్బులు లేవు. జాయిన్ చేస్తే తీసుకెళ్ళి దేవుడికి స్తోత్రం. 10th లో మంచి మార్కులు వచ్చే వేసాం. ఆ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత, ప్రీ కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత తెలుగు మీడియంలో జాయిన్ చేసి, తెలుగు కదా, తెలుగు మీడియంలో జాయిన్ చేశాం. తెలుగు మీడియంలో జాయిన్ చేసిన తర్వాత ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆ ఇంగ్లీష్ సార్లు వచ్చి ఇంగ్లీష్ లో క్లాసులో చెప్తున్నాను. తెలుగు అర్థం అవ్వదు. ఇంటికి వచ్చి ఏడ్చింది, డాడీ ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగు అయితే ఏంటి, ఇంగ్లీష్ అయితే ఇంకా బాగుంటుంది. మోకరించన్నా ఇంగ్లీష్ లో జాయిన్ అవుతావు? అవును జాయిన్ అయిపో. నాకు ఇంగ్లీష్ నువ్వు మోకరించన్నా, నువ్వు జాయిన్ అవ్వంతే. ప్రార్థన చేశాను. ఫస్ట్ రోజు నుంచి ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయ్యి, అదేటప్పుడు తెలుగు మీడియం అన్నా, లేదండి మరి జాయిన్ అయిపోతున్నాను. సరే జాయిన్ అయిపోయి దేవుడు కార్యం చేశాడు. ఇంగ్లీష్ మీడియం జాయిన్ అయిన తర్వాత ఫీజుగా డబ్బులు లేవు, ఫీజు కట్టాలి. అప్పుడు 30 మందిలో స్టార్ బ్యాచ్ అని తీసారట ఒక 6గురిని. ఆ ఎగ్జామ్ రాస్తే పాస్ సెలెక్ట్ అవుతున్న వాళ్ళు ఆ 6 లిస్టులోకి వెళ్తారు. అందులో ఫీజు కట్టక్కర్లేదంట. ఆ 30 మందిలో ఎగ్జామ్ రాసింది ఆ 6గురిలో స్టార్ బ్యాచ్ లో సెలెక్ట్ అయ్యింది. దేవుని ఇష్టం. అమ్మా దేవుడు కృప అనుకుంటారా, ఏది సహాయం అనుకో. ఇప్పుడు ఇందాక మన పాప సాక్ష్యం చెప్పింది, అది ఎగ్జామ్ మొదలైన కానించి, మొదలవుతాదని కానించి, మొదలైన కానించి, ముగించిన కానించి, రిజల్ట్ వరకు ఆడి భయము కానీ పాస్ అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను భయపిస్తాను. అలా ఎన్నో చెప్పగలరు. ఇప్పుడు సమయం అయిపోతుంది కాదు, మీకు ఎగ్జాంపుల్ ఎంకరేజ్ కోసం చెప్తున్నాను అంతే. అయ్యా యథార్థలు ఉన్నాయి, సత్యముతో నీ సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు, నీకు అనుకూలంగా ఎలా నడుచుకున్నా, నీ కృపలో జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. దేవుని సంగమా, ఎప్పుడు ఒక మాట చెప్పండి, ప్రభువా నేనేమై ఉన్నాను, నేనేమవుతాను, నీ కృప నాయన. హల్లెలూయా. నీ కృప ఉంటే నాకు చాలు. నేను ఎప్పుడు అదే అడుగుతాను, మీరు కూడా అదే అడగండి. ఒకే మాట చెప్పండి, ప్రభువా నేనేమై ఉన్నానో నీ కృప, నీ కృపలో నన్ను వర్ధిల్లు చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసినప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇటువంటి ప్రార్థన చేస్తూ చివరికి ఏం చేశాడంటే హిజ్కియా కన్నీళ్లు విడిచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగిన తర్వాత చదువు. తర్వాత హిజ్కియా కన్నీళ్లు విడిచెను. ఏషియా నడిమి సాగర నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా అంటాడు, ప్రభువా యథార్థలు ఉన్నాయి, సత్యముతో ప్రభువా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను, నీకు అనుకూలమైనది ఎలా చేశాను, కృపలో జ్ఞాపకం చేసుకునేటువంటి చేసిన ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడిచినటువంటి హిజ్కియా యొక్క కన్నీళ్ళని యేసయ్య చూచాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా కన్నీళ్ళు ఏం చేశాడు? యేసయ్య చూచాడు. హల్లెలూయా. నీ కన్నీళ్ళు చూస్తాడు, నా కన్నీళ్ళు చూస్తాడు, మన కన్నీళ్ళు చూస్తాడు. కానీ నీవు నేను మనం చేయవలసింది ఏంటంటే ఆ కన్నీళ్ళు విడిచే అనుభవంలోకి మనం వచ్చుదుముగాక. ప్రభు పాద సన్నిధిలో కన్నీరు కార్చుదుముగాక, విలపించుదుముగాక, హృదయాలు కొమరించుదుముగాక, కన్నీటి ప్రార్థన పనులు అవుదుముగాక. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. ఆ కన్నీరు ఏమంటున్నాడు? హిజ్కియా విడిచిన కన్నీరు నేను చూశానప్ప. నీ కన్నీరు చూసే దేవుడమ్మా. నీ కన్నీరు చూశాడంటే నీ దుఃఖం చూశాడు, నీ దుఃఖం చూశాడంటే నీ హృదయం చూశాడు, నీ హృదయం చూశాడంటే నిన్ను చూశాడు, నిన్ను చూశాడంటే నీ సమస్య చూశాడు. చూచుచున్న దేవుడు ఎంత. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరేమిటో నాకు తెలీదయ్యా, నా పేరుతోనే నన్ను పిలిచావయ్యా. హల్లెలూయా. మంచి దేవుడు. ఆయన పేరు మనకు తెలియకపోవచ్చు కానీ మన పేరు ఆయన తెలుసు. దేవుని స్తోత్రం. తెలుసా తెలీదా? నీ పేరు తెలుసా? నీ పేరు, నా పేరు, మన పేరు కదా. భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి పేరు తెలుసు, గోత్రం తెలుసు, వాళ్ళు వేస్తున్న యాసాలు తెలుసు, వాళ్ళు చేస్తున్న చేష్టాలు కూడా తెలుసు. ఆయన చూసే దేవుడు గుడ్డోడు కాదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన దేవుడు చూచిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుడు వెళ్ళారు. హిజ్కియా ప్రార్థనకి దేవుడు జవాబు పంపించాడు. వెంటనే చదవడం తొందరగా ఆ ప్రార్థనకి జవాబు పొందాడు హిజ్కియా. ఏమన్నాడు చూడండి. నేను నిన్ను బాగు చేసేదను, మూడవ దినమున నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోయినప్పుడు ఇంకా 15 సంవత్సరములు
సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోతున్నవాడు, చనిపోయే పరిస్థితి అయిపోయింది, చచ్చిపోతాడు. చచ్చిపోతున్న వాడికి స్వస్థపరచడమే కాకుండా, ఆ మరణకరమైన వ్యాధి స్వస్థపరచడమే కాకుండా, బాగు చేయడమే కాకుండా, అండ్ ఆఫ్ దట్ 15 years 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. మరి ఎందుకు భయం? భయపడకు. హిజ్కియా రాజు అయినా చచ్చిపోయిన పరిస్థితి వచ్చి దేవుడు ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. పాత నిబంధన 15 సంవత్సరాలు ఇచ్చాడు. కొత్త నిబంధన యుగ యుగంలో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించుకున్నాడు హిజ్కియా. ఆ 15 సంవత్సరాల ఆయుష్ తన జీవితంలో రావడానికి, మరణకర వ్యాధి నుంచి తొలగింపబడ్డానికి, మరణకరమైన వ్యాధి నుంచి స్వస్థత పొందడానికి హిజ్కియా ఏం చేశాడు? తల్లి పరుస్తావు కన్నీరు ప్రార్థన నేర్చుకుంటావా? తెల్లవారు నేర్చుకుని ప్రొఫెసర్ మోకరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ఆయుష్ ఇచ్చిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మరి నీ పిల్లల కోసం మొదటి జోలు ఇచ్చి కన్నీరు కావచ్చు. నీ కూతురి కోసం మొదటి జోలు ఇచ్చి కన్నీరు కావచ్చు. నీ కొడుకు కోసం మొదటి జోలు ఇచ్చి కన్నీరు కావచ్చు. నీ అప్పుల కోసం మొదటి జోలు ఇచ్చి కన్నీరు కావచ్చు. నీ బాధల కోసం మొదటి జోలు ఇచ్చి కన్నీరు కావచ్చు. నీ సమస్య కోసం మొదటి జోలు ఇచ్చి కన్నీరు కావచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక భాస్కర్ ఒక ఇల్లు ఓపెన్ చేశారంట. ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ తల్లి అన్నదంట, అయ్యా ఈ సొంత ఇల్లు కట్టుకోవడానికి నేను 4 సంవత్సరాలు కన్నీరు కార్చాను. హల్లెలూయా. అంతా ఏంటి? డబ్బులుంటే కట్టేయడం కావదమ్మా, కన్నీరు కార్చు. ఒక ఇల్లు లేదా? కన్నీరు కార్చు. బంగారు లాంటి నాకే ఇల్లు వద్దు, పనిలోకి ఇల్లు ఉంటే చాలు అంటావా? అది నూతనాత్మల కోసం రక్షణ పొందలేదు. కన్నీరు కార్చు. దేవిస్తుంది. నా బిడ్డ బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, నా కూతురు బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కుటుంబం అందరం కలిసి దేవుని మందిరంలో కనబడితే చాలు అని ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యో నా కొడుకు నశించిపోతున్నాడు, నా కూతురు నశించిపోతుంది, నా అల్లుడు నశించిపోతున్నాడు, నా కోడలు నశించిపోతుంది, నా బంధువులు నశించిపోతున్నారు. అయ్యా వాళ్ళు రక్షించండి. కన్నీరు కార్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు కన్నీరు కార్చరా? పాస్టర్ గారు ఉపవాసం అనరా? పాస్టర్ గారు ప్రార్థన చేయరా? నేను చికెన్ బిర్యానీ తీసి పడుకుంటాను. నీవు నేను మనం కన్నీరు కార్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ మాత్రమే కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బయట కూడా చాలా అద్భుతాలు చేస్తున్నాడు. కన్నీరు ప్రార్థన శక్తి. ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి సౌత్ కొరియా ప్రాంతంలో ఒక బౌద్ధ మతస్థుడు ఉండేవాడు. యవనస్తుడు, టీచర్ గా చేసేవాడు. అతను ఆ యవనస్తుడు టీచర్ గా వెళ్తూ చక్కగా స్కూల్లో చెప్పుకుంటూ వచ్చేవాడు. 18 సంవత్సరాలు. అయితే టీచింగ్ చేస్తుంటే దగ్గు ప్రారంభమైంది. దగ్గుతూ ఉన్నాడు. ఏమైందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే డాక్టర్ చెప్పారు, నీకు భయంకరమైన క్షయవ్యాధి కొంచెం ఇంగ్లీష్ ఏమంటారు దాన్ని? టీబీ వ్యాధి వచ్చింది. ఇప్పుడు ఏమో కానీ ఆ రోజుల్లో టీవీకి మందు, కుష్ఠరోగులకి టీవీకి మందు లేదు. 1964 సంగతి మీకు చెప్తాను. ఆ భయంకర వ్యాధితోనే, అది ఎంత భయంకర వ్యాధి అంటే డాక్టర్ చెప్పారు, ఇక 3 నెలల్లో నీవు చచ్చిపోతావు. ఎన్ని నెలలమ్మా? 3 నెలల్లో చచ్చిపోతావు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి చెప్పారు, నువ్వు ఏమి తినాలో తిని. యవనస్తుడు చూడండి, యవనస్తుడు, నువ్వు ఏమి తినాలో తిని, ఏం చేయాలో చేసి, ఏదో 3 నెలలు నువ్వు చచ్చిపోతావు అనగానే ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో గదిలో, అలాంటి బిజినెస్ మ్యాన్ ఆ ఇంట్లో గదిలో తలుపు తీసుకొని కనక ఆరాధన దైవమైనటువంటి బుద్ధుడి యొక్క బొమ్మ ఎదుట పడుకొని ఏడుస్తానంట. అయ్యా మా కుటుంబం అంతా నిన్నే, మా పితరులు నిన్నే నమ్ముకున్నాను, నన్ను ఈ మరణకర వ్యాధి నుంచి బాగు చేయవా అని ఏడుస్తూ ఉన్నారంట. ఇంకో కొద్ది నెలల్లో వచ్చాను. 1 ఎక్కువైపు, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ప్రియమైన దేవుడు, ఆ వ్యాధి ఎక్కువైపోయింది. ఇక దొక్కితే రక్తం కొట్టుకుంటున్నాడు. క్షయవ్యాధి అంత భయంకరమైనది. ఈలోగా ఆ ఇంటి మీదకి వెళ్ళి ఒక యవన బిడ్డ నడుచుకుంటూ వెళ్తుందంట. అతను తన దొక్కు దగ్గర చూసి ఎవరు ఎలాగ దగ్గుతున్నాడు, ఏదో భయంకర వ్యాధి ఉన్నట్టుందని చెప్పి ఇంట్లోకి వెళ్ళి హలో ఎవరేంటి అని చెప్తే లోపల ఈయన ఉన్నాడంట. చూసిందంటే ఏంటి మీకు ఏం జరిగిందని, నా పేరు పలానా పేరు, నాకు క్షయవ్యాధి ఉంది, దూరంగా ఉన్నాం, నా దగ్గర రాకంటే పర్లేదు అవేం లేదు కానీ మీకు ఒక ఇస్తే నేను చదవండి అని చెప్పేసి ఏం చేసిందంట, బైబిల్ చిన్న కొత్తనే మొదలు బైబిల్ ఇచ్చిందంట. చదివని అనగా ఎంత జబ్బుతూ ఉన్నాడు, ఎంత వ్యాధులతో రక్తం కక్కున్నాడు, ఎప్పుడైతే కోపడే క్రైస్తవ కుక్కలు నాకు బైబిల్ ఇస్తాం, మీరు ఎవరు అనుకోండి వెళ్ళేకరించండి, మా ఇంట వంట ఇటువంటివి లేవు, ఏసుప్రభు అంటే ఏసుప్రభు వెళ్ళేకరించండి. అంత వ్యాధితో ఉన్నాడు కూడా కోపం వచ్చిందంట. ఆవిడ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందంట. మళ్ళీ మనసులో వచ్చి మళ్ళీ బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిందంట. మళ్ళీ గెస్ట్లు తిట్టేశాడంట.
మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చిందంట. అప్పుడు ఆలోచన చేశాడు, ఆ బిడ్డ నేను చచ్చిపోతున్నాను కదా, చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాను కదా, ఎంత చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాను, ఎంత కోపంతో ఉన్నాను, ఆ మాటలు కూడా పట్టించుకోకుండా ఈ బైబిల్ చదవండి అని నాకు దేవుడి కోసం చెప్తుంది. అంత ఓర్పు ఏంటి, అంత ప్రేమ ఏంటి, నేను తిడితే కన్నీరు నా కోసం కార్చుకొని వెళ్ళిపోయింది తప్ప కోపం లేదు. సరే ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఆ బిడ్డ కోసమైనా ఏదో చేయాలని చెప్పి అనుకున్నాడంట. వెంటనే మళ్ళీ ఆ పాప వెళ్ళి బైబిల్ ఇచ్చినప్పుడు అన్నాడంట, అమ్మా ఈ బైబిల్ గట్ట దేవుడు నాకు సంబంధం లేదు, నీ కోసం ఈ బైబిల్ తీసుకుంటాను, నువ్వు చదువుతాను అన్నాడంట. అదే ఇస్తా ఉంటాడు. బైబిల్ చదివి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం చదువుతాడు. అబ్రహాం ఇస్సాకును కని ఇస్సాకు, యాకోబు కని యాకోబు తన 12 మంది పిల్లలు కానీ అంట. మళ్ళీ పిలిచాడంట. మనసులో ఆగాడంట. ఆవిడ వచ్చిందంట, అమ్మాయి లేదా నువ్వు ఏదో బుక్ ఇచ్చావు, యేసు ప్రభు కోసం బుక్ ఏదో అన్నావు అమ్మా, నువ్వే టెలిఫోన్ డైరీ ఇచ్చావు, ఎక్కడే ఆ నీళ్ళు కన్నా నీళ్ళు టెలిఫోన్. మీరు ఓపికతో చదవండి, అది టెలిఫోన్ డైరీ కాదు, అప్పుడే చదివితే అందులో మీ క్రీస్తు ప్రత్యక్షం అవుతాడు అన్నాను. సరే ఓపికతో చదవడం ప్రారంభించాడంట. 18 వచ్చేసరికి ఏసు క్రీస్తు జనన మీద వింటాడు కానీ చదవడం ప్రారంభించాడంట. కొత్త నిబంధన అంతా చదువుతున్నాడంట. ఏసీ పుట్టుక పెరుగు, ఏసీ చేసిన అద్భుతాలు, ఆ గుడ్డోలు కళ్ళు ఇవ్వడం, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వడం, కుష్ఠరోగులు శుద్ధి చేయడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం, మోగోళ్ళకి మాట్లాడడం, చచ్చిన వాళ్ళు కూడా బతికించడం, ఇవన్నీ కూడా తన పొరలోకి వెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం. నిజంగా యేసు ఎన్ని కార్యం చేశాడా, చచ్చిపోయిన వాళ్ళు బతికించేస్తున్నాడా అని తన గుండెల్లో ఒక విశ్వాసం కలిగిందంట. ఏంటి వాక్యము? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆనాడు యేసయ్య ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడా. అయితే ఒక ప్రార్థన చేశాడంటే, యేసయ్యా నువ్వు అద్భుతాలు అనేకం చేశావు, నేను నమ్ముతున్నాను, కానీ ఈ యవ్వనకాల జీవితం, ఈ భయంకరమైన క్షయ వ్యాధి నుంచి, ఈ మరణపు పడకలో నుంచి, ఈ మరణం నుంచి నన్ను స్వస్థపరిచి బ్రతికించినట్లయితే నా జీవితం నీకే అంకితం చేస్తాను ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడంట. 3 రోజులు ప్రార్థన చేసుకునేసరికి 3వ రోజు యేసయ్య గదిలో ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం. దగ్గరికి వచ్చి తన గుండెను ముట్టాడంట. గుండెను ముట్టి, నేనే యేసు ప్రభు నువ్వు ప్రార్థన చేసినా ఎగబట్టి నేను నా సేవకుడిగా ఎన్నుకుంటానని చెప్పి మాయమైపోయాడంట. ఆ మరుసటి రోజు నుంచి ఆ గుండెంతా ఎనప గుండెలాగా అయిపోయిందంట. ఎటువంటి దగ్గు, ఎటువంటి నొప్పి ఏమీ లేదంట. నూతనమైన ఊపిరి తిత్తి తెచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు లేచి గొంతు లేచి కేక్ లేచాడంట. అలాంటి అమ్మకి అందరూ చెప్తే ఆశ్చర్యపోయాడంట. ఎలాగ జరిగిందంటే, నేను యేసు ప్రభు కోసం విన్నాను, ప్రార్థన చేశాను, ఆ యేసయ్య నన్ను స్వస్థపరిచాడంట. నాన్న నోరు మీద నువ్వు బతికోవాలి సంతోషంగా అంట. ఈ మాట చెప్పడానికి నాకు కోపం ఉంది, నా ఇంటి నుంచి పోరా అని చెప్పి బయటికి తన్ని వేసాడంట. ఆ తర్వాత ఒక అక్కడ ఇక్కడ పాస్టర్ గారి నుండి దేవుడి కోసం తెలుసుకొని బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి దైవజనుడై పాస్టర్ అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ ప్రఖ్యాతించిన దైవజనుడు అయ్యాడు. మామూలు పాస్టర్ అవ్వలేదు. ఆయన సంఘము, ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 లక్షల సంఘం. దేవునికి స్తోత్రం. సౌత్ కొరియా ఒక దేశాన్ని మార్చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరే డాక్టర్ పాల్ యాంగి చో. ఆయన బుక్ చదవండి. ఆయన ద్వారా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అపోస్తలుగా దేవుడు వాడుకున్నాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఆయన చేసిన ప్రార్థన, కన్నీరు విడిచాడు. అయ్యా ఈ మరణకర వ్యాధిని తప్పించమని కన్నీరు కార్చాడు. ఇచ్చికే కన్నీరు చూసిన దేవుడు, పాలించే కన్నీరు చూసిన దేవుడు నీ కన్నీరు నా కన్నీరు చూడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, తొలగడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు దీవించిన దేవుడే నిన్ను నన్ను దీవిస్తాడు. నీవు నన్ను మనం దీవించాలంటే, దేవుడు వాళ్ళని దీవించాలంటే కన్నీరు ప్రార్థన మనం చేయాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థన ఆయన ప్రభులో ప్రార్థన చేసుకున్న దేవుడు నేను యథార్థపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. సత్యంతో ఆయన సన్నిధిలో నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయనకి అనుకూలమైనదే నేను మనం చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభులో జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేసి మరణపు పడకలో తీసుకెళ్ళామనేది. ఈ సంగమా ఒకరి మరణకరణ వ్యాధ, లేదా ఆర్థిక ఇబ్బందులా, ఒక ఎటువంటి పాపం కట్టించేది బంధువులు పడి ఉన్నావా,
నా పరిస్థితి బాగోలేదంటే కృంగిపోయే స్థితిలో ఉన్నావా? నా కుటుంబ పరిస్థితి బాగోలేదంటే కృంగిపోయే స్థితిలో ఉన్నావా? నా కుటుంబ పరిస్థితి ఎందుకు ఎలాగవుతుంది, నా పరిస్థితి ఎందుకు ఎలాగవుతుందని బాధపడకు. కానీ ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హిజ్కియాను బాగు చేసిన దేవుడే, పౌలను బాగు చేసిన దేవుడే, హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవుడే, పౌలను ప్రపంచం ప్రఖ్యాతిగా ఆశీర్వదించిన దేవుడే నిన్ను నన్ను మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అది నీవు నేను మనం కన్నీరు విడవాలి. హిజ్కియా కార్చిన కన్నీరు నేను చూచితిని ఎందుకు చెప్పు అని దైవ సేవకును పంపించాడు. నువ్వు కార్చే కన్నీరు యేసయ్య చూచి సేవకుని నీ దగ్గరికి పంపిస్తాడు. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు, సూచకాలు చేస్తాడు, మహత్కారం చేస్తాడు, ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. అది రేయి మొదటి జామున లేచి మీ దేవుడని యెహోవాకు మొరపెట్టు. కన్నీరు కారుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? విలపిస్తున్నావా? ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యం చేయి ప్రభువా అని కన్నీరు కారుస్తున్నావా? లేదా అన్ని జనుల్లాగా సనుక్కొని ఉండిపోతున్నావా? నీవు నేను మనం చేయవలసిన పని కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థనకున్న శక్తి ఎంత అద్భుతమైందో మనం విన్నాం. ప్రభువా కన్నీటి ప్రార్థన నాకు దయచేయి, వెలిపించి ఆత్మ నాకు దయచేయి. ప్రార్థన చేస్తావు ప్రభువా, కన్నీటి ప్రార్థన నాకు దయచేయి, వెలిపించి ఆత్మ నాకు దయచేయి ప్రభు, విజ్ఞాపించి ఆత్మ దయచేయి ప్రభు. రేయి మొదటి జనం లేచి నీ యొక్క పాదాలు పట్టు